గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని రోజులు మనం వి ఫాసెట్ అనేటటువంటి ఒక ఫాసెట్ వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని పెపే, బాంక్, ఫ్లోకి, షిబా ఇను లాంటి కాయిన్స్ అయితే ఉన్నాయో వాటిని డైలీ మనం టాస్క్లు కంప్లీట్ చేసి ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నామండి. సో వి ఫాసెట్ లాంటిదే సేమ్ ఇంకొక అప్లికేషను ఇప్పుడు నేను ఇవ్వబోతున్నానండి వెబ్సైటు. సో ఇది మనకు బ్రేవ్ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోయేటటువంటి ఫాసెట్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసి మనం లైట్ కాయిన్, బేబీ డోజీ కాయిన్, పెపే కాయిన్ మనం విత్డ్రాల్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకొని సీసీ వ్యాలెట్కి లేకపోతే ఎక్స్చేంజెస్కి కూడా డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ లైట్ కాయిన్ ఉంది, పెపే కాయిన్ ఉంది, బేబీ డోజీ కాయిన్ ఉంది. ఈ కాయిన్స్ మనం డైరెక్ట్గా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో బ్రేవ్ బ్రౌజర్ వాడాలండి. బ్రేవ్ బ్రౌజర్లో పైన సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ చేసి నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసేసి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత పేజ్ని జస్ట్ కొంచెం అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓన్లీ జీమెయిల్ మాత్రమే ఇవ్వాలండి రిజిస్ట్రేషన్ కోసము. సో చూడండి, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఐఎమ్ ఏ హ్యూమన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ అండి, ఒకే వైఫై కనెక్షన్ యూజ్ చేసి 2 అకౌంట్లు పొరపాటును కూడా యూజ్ చేయొద్దు. ఒకే మొబైల్లో 2 అకౌంట్లు యూజ్ చేయకూడదు. సో ఇదివరకు మీరు విఐఈ ఫాసెట్లో ఏ రాంగ్ అయితే చేశారో ఒకే వైఫై కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేసి ఒకే ఇంట్లో 2-3 అకౌంట్లు యూజ్ చేయడము, లేకపోతే ఒక మొబైల్ నుంచి డేటా షేర్ చేసి ఇంకో మొబైల్ డేటా షేర్ చేసి దీంట్లో వర్క్ చేయడం చేయకండి. సో ఎందుకు అంటే ఆల్రెడీ విఐఈ ఫాసెట్లో అకౌంట్లు బ్యాన్ అయ్యి ప్రాబ్లంలో పడ్డరు. అటువంటి తెచ్చుకోకండి. ఎందుకంటే ఇది చాలా విఐఈ ఫాసెట్ ఎంత ఈజీగా ఉందో అంత ఈజీగా ఉంటుంది. సో టాస్కులు కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉన్నాయండి విఐఈ ఫాసెట్లో. దాంట్లో పాటు దీంట్లో మీకు 5 లెవెల్స్ వరకు రిఫరల్ బోనస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చారండి. ఈ ట్రాలీలో పెట్టేటటువంటి వస్తువులు ఏమున్నాయో చూసి మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ సో ఇవి 2 నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోయిందండి. సో ఈ బిట్ కాయిన్ ఫాసెట్ నెట్వర్క్ అనేటటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని మెయిన్ పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ నేను మొదటగా మీకు ఎప్పట్లాగే ఏం చెప్తున్నానంటే దీని హోమ్ స్క్రీన్కి యాడ్ చేయడము, దాని తర్వాత డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవడం కోసము కింద 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో దాన్ని టచ్ చేయండి. సో నిలువు చుక్కలు టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ సైట్కి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత జస్ట్ పైకంటే ఇక్కడ మళ్ళీ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో హోమ్ స్క్రీన్ మీద కూడా మీకు అప్లికేషన్ లెక్కన సెట్ అయిపోద్దండి. ఇక్కడ లాస్ట్లో క్రియేట్ షార్ట్ కట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసేసి ఇక్కడ మీరు యాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆటోమేటికల్లీ. సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ రిఫరల్స్ గురించి ఉంది. ఫస్ట్ది 5 లెవెల్స్ రిఫరల్ కమిషన్ అని, రిఫరల్ కాంటెస్ట్ అని కూడా ఉంది. మేబీ ఎవరైతే ఎక్కువ రిఫరల్స్ చేస్తారో వాళ్ళకి బోనస్లు ఎక్కువ వచ్చే కాంటెస్ట్. తర్వాత డైలీ షార్ట్ లింక్ కాంటెస్ట్ అనమాట. సో షార్ట్ లింకులు ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకు ఎక్కువ రివార్డ్స్ కూడా ఉంటాయి. దీంతోపాటు సేమ్ ఇక్కడ మనకి డైలీ కూపన్
సేమ్ విఐ ఫాసెట్లో డైలీ కూపన్ ఏ విధంగా వస్తుందో అలా. తర్వాత ఆఫర్స్, సర్వేస్, తర్వాత ఫాసెట్ టాస్కులు చూడండి 500 ఉన్నాయి డైరెక్ట్గా. సో దాని తర్వాత మళ్ళీ అన్లిమిటెడ్ ఫాసెట్ అని ఉంది, షార్ట్ లింక్ వాల్ అని ఉంది. సో ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ఆప్షన్లో మనం ఏ విధంగా వర్క్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మెయిన్ పేజ్లో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీంతో టాస్కులు స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఫాసెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అయితే వేరేది ఓపెన్ అవుతుందండి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మనకు ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి క్యాప్చా వస్తుంది అనుకుంటా. ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాలీ వచ్చింది. ఈ ట్రాలీలో పట్టే వస్తువులు ఏమైనా అడుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డోనట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద నేను టచ్ చేస్తున్నా. సో టచ్ చేసేసి వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశానండి. తర్వాత ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి గుడ్ జాబ్ అని పడేసి ఇక్కడ మనకు ఎంత అమౌంట్ వచ్చింది అనేసి కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ 15 లక్షల కాయిన్స్ మన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకు టైమింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంకొక 2 మినిట్స్ వరకు కూడా దీంట్లో ఇప్పుడు మనం చేసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది రాదనమాట. ఫాసెట్ టాస్క్ రావాలంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దాని కింద ఇంకోటి అన్లిమిటెడ్ ఫాసెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో 2 మినిట్స్ గ్యాప్లో ఇక్కడ ఏమన్నా టాస్క్ చేయొచ్చేమో చూద్దాం. అన్లిమిటెడ్ ఫాసెట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 9, 10, 4 అని అడుగుతుంది. ఆర్డర్ ఇక్కడ ఇచ్చారు 9, 10, 4. సో ఇదే ఆర్డర్లో మనం కింద సెలెక్ట్ చేసుకోవాలి. సో 9 ఇక్కడ ఉంది, ఫస్ట్ ఇది టచ్ చేయాలి, తర్వాత 10, తర్వాత 4 టచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 9 టచ్ చేసా, 10 టచ్ చేసా, 4 టచ్ చేసా, తర్వాత ఐఎమ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ అడుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ మనం సెట్ చేయాలి. సో ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. సెట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఇప్పుడు మనకు క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ గుడ్ జాబ్ అని పడింది. 1,55,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మన వ్యాలెట్కి యాడ్ అయినట్టు వచ్చిందనమాట. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇక్కడ మేబీ టైం గ్యాప్ అనేది లేదనుకుంటా, డైరెక్ట్గా మళ్ళీ కూడా ఇమీడియట్గా చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ చూడండి 7, 4, 3 ఆర్డర్ అడుగుతున్నారు. సో ఇక్కడ 7 ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత 4 ఉంది, తర్వాత 3 ఉంది. వీటిని టచ్ చేస్తున్నాను. 7, 4, 3 తర్వాత ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా వచ్చిందండి. సో ఇక్కడ టీ కప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో టీ కప్స్ సెలెక్ట్ చేస్తున్నా. కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నానండి. ఇప్పుడు క్లెయిమ్ నౌ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో సేమ్ మళ్ళీ 1,55,000 కాయిన్స్ వ్యాలెట్కి యాడ్ అయినట్టు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూస్ ఇంకో టాస్క్ కూడా ఓపెన్ అయిపోయింది. 5, 9, 1. సో ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ
టీ కప్స్ గురించి అడుగుతున్నారు. అంటే కింద పడినప్పుడు ఏవి సౌండ్ చేస్తాయి పగిలి అనేసి అడిగారు టాస్క్ నేము. సో వాటిని ఎంట్రీ చేశాను. క్లెయిమ్ నవ్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ 1,55,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో రావడం జరిగింది. సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాస్క్ ఫాక్స్, ఎలిఫెంట్, మౌస్, ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, సేమ్ టీ కప్ లాంటి షేప్లో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో జార్ లాంటివి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశానండి. క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ 1,55,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒక 2 మినిట్స్ అయినట్టుంది టాస్క్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ మనకు ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నానండి. టచ్ చేసిన తర్వాత బాస్కెట్లో పట్టేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. క్యారెట్స్ సెలెక్ట్ చేశా. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశానండి. తర్వాత క్లెయిమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. 15 లక్షల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలెట్కి యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ మనకి ఇక్కడ 2 మినిట్స్ గ్యాప్ వస్తుందండి. ఈ 2 మినిట్స్ గ్యాప్లో అన్లిమిటెడ్ ఫాసెట్ ఏదైతే ఉందో కింద దీని మీద క్లిక్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ డాగ్, యాంట్, కౌ అనేది అడుగుతున్నారు. డాగ్, యాంట్, కౌ, తర్వాత ఐ యామ్ హ్యూమన్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. సో ఇక్కడ ట్రాలీలో పట్టేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసి వెరిఫై ఆప్షన్ క్లిక్ చేసా. క్లెయిమ్ నవ్ క్లిక్ చేశాను. 1,55,000 కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూడండి, నేను విత్డ్రాలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి లైట్ కాయిన్ ఫాసెట్ పేకి, తర్వాత పెపే కాయిన్ ఫాసెట్ పేకి చేసుకోవచ్చు. లేదంటే బేబీ డోజీ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని సీసీ వ్యాలెట్ చేసుకోవచ్చు. సో మనము ఇప్పుడు సీసీ వ్యాలెట్కి చేసుకుంటున్నామండి. సో ఇక్కడ బేబీ డోజీ సి వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఎంత రివార్డ్ రాబోతుంది, 1, 10, 100, 1000, 10,000, 1,00,000. సో 3 లక్షల డోజీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, బేబీ డోజీ కాయిన్స్, వాటిని నేను విత్డ్రా పెట్టబోతున్నా. ఇక్కడ అమౌంట్ క్లియర్గా చూపిస్తుంది. తర్వాత మీ సీసీ వ్యాలెట్ యొక్క ఈమెయిల్ ఐడి అండి, యూజర్ ఐడి కాదు, ఈమెయిల్ ఐడి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇదివరకు మనం ఏమి ఇచ్చామంటే వీఫాసెట్లో యూజర్ ఐడి ఇచ్చాము, సీసీ వ్యాలెట్ యొక్క యూజర్ ఐడి. కానీ ఇక్కడ ఇవ్వాల్సింది సీసీ వ్యాలెట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా బాస్కెట్లో పెట్టేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో టచ్ చేసేసి కింద వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఒక లైన్ ఉంది చూడండి. విత్డ్రా అనే లైన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే విత్డ్రాల్ అమౌంట్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండాలి అనేసి చెప్తున్నారు. సో దీనికోసం మళ్ళీ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ టాస్కులు స్టార్ట్ చేస్తున్నానండి. సో ఫాసెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీక్యాప్చా హెచ్ క్యాప్చా ఏదైతే ఉందో టచ్ చేశాను. తర్వాత ఇక్కడ టీ కప్స్ సెలెక్ట్ చేసుకున్న, వెరిఫై మీద క్లిక్ చేశానండి. సో క్లెయిమ్ నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. గుడ్ జాబ్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీని కిందనే మళ్ళీ ఫాసెట్ కిందనే ఉండేటటువంటి అన్లిమిటెడ్ ఫాసెట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అడుగుతున్నారండి. సో 9, 7, 8 ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుందాం. 9, 8, 7 తర్వాత ఐఎమ్ ఏ హ్యూమన్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. సో ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేశాను. వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేశా. తర్వాత క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇంకొకసారి
ట్రై చేస్తున్నా. ఇక్కడ ఏదో రాంగ్ వెళ్ళిపోయింది. క్యాట్, ఎలిఫెంట్, మౌస్, ఐ యామ్ హ్యూమన్. సో ఇక్కడ ట్రాలీలో పెట్టేటటువంటి వస్తువులు క్యారెట్ క్లిక్ చేశానండి. క్లెయిమ్ నవ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ నాకు 1,55,000 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అన్లిమిటెడ్ టాస్క్ కాబట్టి ఇది ఇంకోటి కూడా ట్రై చేస్తున్నా. సో 2 - 1 ఎంత అని అడుగుతున్నారు. 1, 5 + 6 11, 4 + 4 8 క్లిక్ చేశా. ఐ యామ్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ మనకి బాస్కెట్లో పెట్టేటటువంటి వస్తువులు అడుగుతుంది. క్యారెట్స్ టచ్ చేశా. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశాను. క్లెయిమ్ నవ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ 1,55,000 కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో చూడండి, ఇప్పుడు నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది 1,00,00,000కి రీచ్ అయిందండి. సో ఇప్పుడు ఇంకొకసారి విత్డ్రాకి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, CC వ్యాలెట్కి మనం విత్డ్రా పెడుతున్నాము బేబీ డోజీని. సో మీరు అది కాకుండా వేరే అడ్రస్లు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫాసెట్ పేకి వెళ్ళిపోద్దండి. CC వ్యాలెట్ది ఏదైతే ఉందో అడ్రస్ అది ఎంట్రీ చేశాను. దాని తర్వాత మెయిల్ ఐడి ఏదైతే ఉందో నాది ఇదివరకు ఎంట్రీ చేసినా అది అలానే ఉండిపోయింది. ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశానండి. టచ్ చేసి ఇక్కడ ట్రాలీ ఆప్షన్లు ఉన్నాయి. ట్రాలీలో బట్టే ఇవే అయితే ఉన్నాయో వస్తువులు వంకాయలు సెలెక్ట్ చేశాను. కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేశానండి. సో చూడండి, ఇక్కడ క్లియర్గా సతోషిస్ అని పడ్డది. మన అకౌంట్కి విత్డ్రాల్ వచ్చినట్టయితే చూపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇది మినిమైజ్ చేసి CC వ్యాలెట్ ఓపెన్ చేస్తానండి. సో CC వ్యాలెట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసుకున్నది CC వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే ఇప్పుడే విత్డ్రాల్ పెట్టింది రిసీవ్డ్ అనేసి. ఇక్కడ బేబీ డోజీ కాయిన్స్ 8,03,727 బేబీ డోజీ కాయిన్స్ అనేవి రిసీవ్ అయ్యాయండి. సో ఈ ఫాసెట్ అప్లికేషన్ ఏదైతే ఉందో, సో నేను స్టార్టింగ్లో వీడియోలో VIE ఫాసెట్ లాంటి సేమ్ అప్లికేషన్ అని చెప్పాను, సేమ్ వెబ్సైట్ అని. కానీ ఈ వెబ్సైట్ అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. సో ఈ బిట్కాయిన్ ఫాసెట్ ఏదైతే ఉందో ఇది VIE ఫాసెట్తో పోలిస్తే చాలా 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 డెడ్ ఈజీ ప్రాజెక్ట్ అండి. సో ఈ అవకాశం ఏదైతే ఉందో దీన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా ఈజీగా ఉన్నాయి. మీరు జస్ట్ ఏం లేదు, 2 టాస్కులు అండి. ఈ ఫాసెట్ అనే టాస్క్, అన్లిమిటెడ్ ఫాసెట్ అనే టాస్క్, ఇవి 2 మీరు పర్ఫెక్ట్గా చేస్తే చాలు. మీకు కావాల్సినంత విత్డ్రాలు ప్రతిరోజు కూడా మీరు కావాల్సినంత విత్డ్రాలు మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని గుర్తుపెట్టుకొని మీరు VIE ఫాసెట్లో ఏదైతే మిస్టేక్ చేశారో, అంటే ఒకే మొబైల్లో 2 మెయిల్ ఐడీస్తో యూజ్ చేయడము, దాంతోపాటు ఒకే వైఫై కనెక్షన్ నుంచి 2-3 మొబైల్ వాడడము చేయకండి. ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి డేటా షేర్ చేసి వర్క్ అయితే చేయకండి. సో VIE ఫాసెట్లో అకౌంట్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నేను మీకు పదే చెప్పేది ఏంటి అంటే, ఇది చాలా అద్భుతంగా ఉంది బిట్కాయిన్ ఫాసెట్ అనేది. సో దీని రిఫరల్ లింక్ ఇప్పుడు మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. వర్క్ చేయండి, అమౌంట్ ఎర్న్ చేసుకోండి. సో ఇంతేనండి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటా, మళ్ళీ వీడియో చేస్తా. ఇక్కడ చూడండి, షార్ట్ లింక్స్ ఉన్నాయి. సో షార్ట్ లింక్స్ గురించి నేను దీనిలో స్పెషల్ వీడియో చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ డైలీ కూపన్ ఉంది. డైలీ కూపన్ కోడ్ ఏదైతే ఉందో అది గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ఎవ్వరు మిస్ చేసుకోకుండా మైనింగ్ అనేది చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా
వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.